తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. అంగన్వాడీ యూనియన్ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్ననే మన అంగన్వాడీ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ సమస్యపైన జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, అట్లాగే కొత్త జీవో ఇవ్వాలని రిలే దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆ సమస్య మీద కూడా చర్చించడం జరిగింది. అట్లాగే మనము అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మనల్ని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, PF PSA సౌకర్యాలు కల్పించాలని, పనిభారం తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, అట్లాగే ఆయాలకు పాత పద్ధతిలోనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, ఇవన్నిటి మీద 24 రోజులు మనము సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం మనకు హామీలు ఇచ్చింది. హామీలను అమలు చేయాల్సిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా మొండికేస్తూ పాత జీవోలను తీసుకొచ్చి మనకు ఆర్థికంగా నష్టం కలిగించి మనల్ని ఎటుగాకుండా రోడ్డు మీద పడేయాలనే దాంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా మన గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం మన పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నిన్న రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. అందుకని ఈ జీవో నెంబర్ 10 రద్దు, అట్లాగే కొత్త జీవో ఇవ్వాలి, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష పెంచాలి, పెన్షన్ పెంచాలి, అట్లాగే VRS సౌకర్యం కల్పించాలనేది ప్రధానమైన డిమాండు. అట్లాగే రెండో దానికి సంబంధించి ఆయాలకి పాత పద్ధతిలోనే అంటే 10 పాస్ అయిన వాళ్ళకి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి అనేది రెండో డిమాండు. ఇక మిగతాయి పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం ఇవ్వాలి, సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేయాలనేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందుకని ఈ ధర్నాలు మొత్తం రాష్ట్రంలో ఉన్న టీచర్స్, హెల్పర్స్ అందరూ కూడా పాల్గొనాలి. అంగన్వాడీ సెంటర్లు బంద్ పెట్టాలనేదే మనము పిలుపునిచ్చినాం. అందుకని జూలై 15వ తేదీన ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు రాష్ట్రంలో ఉన్న టీచర్స్, హెల్పర్స్ అందరూ పాల్గొనాలి, విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే జూలై 19వ తేదీన చలో హైదరాబాద్, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ 22 నుంచి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 24 నుంచి బడ్జెట్ అంటున్నారు. మరి బడ్జెట్ కంటే ముందే మన సమస్యలు బడ్జెట్లో ప్రస్తావించాలి, సమ్మె హామీలు అమలు చేయాలి, మనకు బడ్జెట్ పెంచాలని మనం డిమాండ్ చేస్తూ జూలై 19వ తేదీన హైదరాబాద్లో ICDS డైరెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర కమిటీగా. ఈ ధర్నాకు కూడా టీచర్లు రాయాలి, అందరూ పాల్గొనాలి, సెంటర్లు బంద్ పెట్టాలి. బంద్ పెట్టి మనం ఈ 2 ధర్నాలను కూడా విజయవంతం చేయాలనేసి మనం విజ్ఞప్తి